తుక్కుగూడలో బీజేపీ స్టేట్ లెవెల్ వర్క్ షాప్ కొనసాగుతుంది. వర్క్ షాప్ కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో 2028 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్నారు బిఎల్ సంతోష్. ఈ భేటీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, కమిటీ పనితీరుపైన చర్చించనున్నారు. అలాగే పార్టీలో నేతల మధ్య గ్యాప్, పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ శివప్రకాష్ హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. మనం చూసుకోవచ్చు, ఏదైతే తుక్కుగూడలో బీజేపీ కీలకమైనటువంటి సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంస్థాగత వివరాల ఇన్ఛార్జ్ ఏదైతే బిఎల్ సంతోష్ హాజరయ్యాడు. అదేవిధంగా రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర వివరాల సహ ఇన్ఛార్జ్, సంస్థాగత ఇన్ఛార్జ్ శివరాజ్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకేఆర్ నా ఇట్లా ముఖ్యమైన నేతలంతా హాజరైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అదేవిధంగా బీజేపీలో నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, ముఖ్యమైన నేతలు కొద్దిమంది ప్రత్యేక ఆహ్వానితులను మాత్రమే ఇక్కడికి అనుమతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇన్విటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సమావేశ మందిరంలోకి అలౌ చేయడం జరిగింది. ఫోన్లను కూడా బయట పెట్టి వెళ్లాలంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అత్యంత కీలకమైనటువంటి సమావేశంగానైతే ఇది బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇన్విటేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ హాజరయ్యే విధంగా చూడడం, అదేవిధంగా ఇన్విటేషన్ ఉన్న వాళ్ళను మాత్రమే లోనికి హాజరయ్యే విధంగానైతే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కీలకమైనటువంటి దిశానిర్దేశాన్ని ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా ఇప్పుడున్నటువంటి కమిటీకి దిశానిర్దేశం చేస్తున్నారు. సుదీర్ఘ లక్ష్యాన్ని బీజేపీ ముందర పెట్టుకుని ఒక సంస్థాగతంగా, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకెళ్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా వివరించడం, అదేవిధంగా రాబోయేటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కీలకంగా బీజేపీ ఉండే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, దీన్ని పురోగతి సాధించాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన కూడా మేధోమథనం చేస్తున్నారు. కింద ఉన్నటువంటి వేదిక మీద ఉండే వాళ్ళే కాకుండా కింద ఉన్నటువంటి నాయకుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి, దానికి అనుగుణంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, బలోపేతం చేస్తున్నటువంటి క్రమంలో పార్టీ నియమావళి ఏ విధంగా ఉంది, ఇతర పార్టీల నుండి వచ్చిన వారిని ఏ విధంగా కలుపుకోవాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని పార్టీలోకి తీసుకురావడానికి ఏం చేయాలి, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఏ విధంగా బీజేపీ వైపు తిప్పుకోవాలి, అందులో డాక్టర్స్ అయితేనేమి, సిఏలు అయితేనేమి, ఎడ్యుకేటెడ్ సెక్టార్ అడ్వకేట్స్ అయితేనేమి, ఇలాంటి వాళ్ళు కొంత సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తులను బీజేపీ వైపు ఏ విధంగా మలుచుకోవాలి అన్న దానిపైన కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇటు నరేంద్ర మోదీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన పథకాలు, అదేవిధంగా విశ్వగురుగా ఎరుగుతున్నటువంటి భారత్, ఇట్లాంటి అనేక అంశాలను పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, అందులో ప్రధానంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళను పార్టీ వైపు ఆకర్షించడం ద్వారా ఆయా ప్రాంతాన్ని, ఆయా కాలనీలను పార్టీ వైపు మళ్లించుకునే ఎందుకు కావాల్సినటువంటి మేధోమథనాన్ని అయితే చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చినటువంటి బిఎల్ సంతోష్ ఇటువంటి కీలకమైనటువంటి అంశాలపైన దిశానిర్దేశాన్ని కూడా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. రాష్ట్ర కమిటీ ఎన్నికైన తర్వాత కూడా ఆయన ఫస్ట్ టైం రావడం, ఇదే ఫస్ట్ టైం కావడంతో ఆయన పార్టీకి సంబంధించినటువంటి నియమావళి, పార్టీ కోడ్ ఏ విధంగా ఉంటుంది, పార్టీ సిద్ధాంతాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఇతర పార్టీలను విమర్శించడం, అదేవిధంగా ఇతర పార్టీలు అవలంబిస్తున్న విధానాలను ఎండగట్టడం, పార్టీ లైన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా అనేక అంశాలను అయితే వాళ్ళకు వర్క్ షాప్ ద్వారా తెలియజేస్తూ ఒక పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అయితే చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. అంటే ఈ వర్క్ షాప్ ఒక రోజే ఉంటుందా, లేదంటే ఎన్ని రోజులు ప్లాన్ చేశారు? ప్రస్తుతానికైతే ఒకటే రోజు ఈ వర్క్షాప్ అనేది ఉంటుంది. ఈ వర్క్షాప్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు కేవలం ఇన్వైటీస్ మాత్రమే ఇందులోకి పిలవడం జరిగింది. ఇన్వైటీస్ కాని వారిని లోనికి రాకుండా చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఇన్వైటీస్ అందరూ కూడా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా కొంతమంది రానటువంటి వారు ఎవరైతే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం అయితే చేస్తారు. అత్యంత కీలకంగా ఈ మీటింగ్ అయితే బీజేపీ భావిస్తుంది. ఈ రోజు ఉదయం మొత్తం కూడా ఇటు రాష్ట్ర పదాధికారులు, అదేవిధంగా
జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జీలతో సమావేశమవుతారు. ఈవినింగ్ సెషన్ అంతా కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు వీళ్ళందరితో కూడా సమావేశమవుతారు. ఈ 2 సెషన్లుగా, అంటే ఉదయం సెషన్ అదేవిధంగా సాయంత్రం సెషన్స్ 2 సెషన్స్లుగా జరుగుతాయి. ఉదయం అంతా కూడా సంస్థాగత వ్యవహారాలు, సంస్థాగత పదవుల్లో ఉన్న వ్యక్తులతోటి జరుగుతుండగా ఈవినింగ్ అంతా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరుగుతుంది. పార్టీ నియమావళి, అదేవిధంగా పార్టీ యొక్క కోడ్, వాటికి అనుగుణంగా పనిచేయడం, పార్టీ యొక్క నియమావళికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. పబ్లిక్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఇతర పార్టీలో ఉన్న వారిని ఏ విధంగా ఆకర్షించాలి, ఇతర పార్టీలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పబ్లిక్లో ఎండగట్టడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం అభిలమిస్తున్నటువంటి అంశాలను పబ్లిక్లోకి తీసుకెళ్లడం లాంటి వాటిని, ఈ రెండింటిని సమ్మిళితంగా కూడా వారికి దిశానిర్దేశం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పార్టీ నియమావళి, పార్టీ కోడ్ పట్ల పార్టీ నేతలకంతా కూడా ఒక ఏదైతే ట్రైనింగ్ సెషన్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఓవరాల్గా వాళ్ళందరికీ కూడా ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించడం ద్వారా మనం పబ్లిక్లోకి వెళ్ళగలుగుతాం, పార్టీ యొక్క సంస్థాగతంగా అవలంబించాల్సినటువంటి విధానాలు ఏంది అనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. 2028 అసెంబ్లీ ఎన్నికల గెలిపే లక్ష్యంగా కూడా ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని అయితే బీజేపీ పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సందర్భంలో కూడా ఇలాంటి ఒక కీలకమైనటువంటి మీటింగ్ లియోనియా రిసార్ట్లో జరిగినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గతంలో ఉన్నటువంటి ఏదైతే నిర్ణయాలు తీసుకుని ఆ తర్వాత పాదయాత్ర అయితేనేమి, ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు అయితేనేమి, అట్లా ఒక ఊపు తీసుకొచ్చినటువంటి మీటింగ్స్ అయితే అనేకమైనటువంటి కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే తరహాలో మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత బీజేపీ అదే తరహా మీటింగ్ అయితే మళ్ళీ ఒకసారి పెట్టుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే కీలకమైనటువంటి అంశాలపైన వారికి బీజేపీ నేతలకు ఓరియంటేషన్ కూడా ఇస్తున్నటువంటి సందర్భం చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్.